లైటింగ్ అనేది వేశారు. మళ్ళొక్క ప్రత్యేకంగా మాట్లాడవలసి వస్తుంది, ఎందుకంటే కొద్దిగా నాలుక తిరగట్లేదు. ఇక్కడ ఆవులు ఎలా ఉన్నాయో చూడండి, చాయ్ కూడా చూడండి, గోమాత లేచింది. ఓకే, నేను మాట్లాడినది ఇందని చెప్పుకోవచ్చు. చాలా చక్కగా లైటింగ్ అనేది వేశారు. ఇక్కడ ఏనుగు గారు, ఓకే, గణపతితో సమానం ఇలా వేశారు వినాయకుడికి. ఓకే, ఇప్పుడైతే ఎలిఫెంట్ అని చెప్పుకోవచ్చు, చాలా చిన్న ఎలిఫెంట్. ఇలా చూడండి మొత్తం లైటింగ్ అనేది ఎలా వేశారో. ఇక్కడ వాటర్ ఉంది, చాలా వరకు చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి వద్దాం. అక్కడ ఏదో పూజ చేశారు, మొత్తం మెట్లు, వాటర్ ఉంది. ఇలా వెళ్ళి చూసి వద్దాం. కొద్దిగా పాస్ అనేది వస్తుంది నాకు. ఇక్కడైతే చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఉన్నాడా అనేది కనపడట్లేదు, జస్ట్ ఏదో పూజ జరిగినట్టుగా కనపడుతుంది. ఇక్కడ కుక్క ఉంది, కుక్క గారు. చాలా వరకు నిశ్శబ్దం ఉందని చెప్పుకోవచ్చు. కుక్క గారు మనల్ని చూస్తున్నారు. ఇక్కడ మొత్తం లైట్లు వేయడం జరిగింది. కుక్కలు చాలా ఉన్నాయి, దాపెట్టుకున్నాయి. ఓకే, వాళ్ళ చోటికి నేను వచ్చాను. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటున్నాను. కుక్కలు కూడా నన్ను డిస్టర్బ్ చేయాలని అనుకోవట్లేదు. ఇక్కడ ఎవరో చూసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇక్కడ ఏం జరిగిందనేది తెలియదు. ఇక్కడ చిన్న చిన్న దీపాలు వేశారని చెప్పుకోవచ్చు. ఈ చిన్న చిన్న లైట్లు ఎలా ఉన్నాయో చూడండి. చిన్నగా ఉన్నప్పుడు ఇలా లైట్లు వేసుకొని ఆనందపడేవాడిని. చిన్నప్పటి జ్ఞాపకాలే వేరు. మరొక్కసారి చిన్నగా కావాలి, కానీ ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. చిన్నతనం అనేది ఇలా సైకిల్ వేసుకొని బయటికి రావడం కూడా మర్చిపోయాను. చాలా వరకు మా ఫ్రెండ్స్ ఏమో మందు తాగి అది తాగి షికారులు చేస్తున్నారు. నాకేమో ఇక్కడ ఇలా ఉంది. ఓకే, నాకు ఆ లైఫ్ నచ్చలేదని చెప్పుకోవచ్చు. ఈ లైఫ్ చాలా బాగుంది. చూడండి, ఇక్కడ చూడండి, అక్కడ చెట్టు ఎలా ఉందో, చింతకాల చెట్టు అని చెప్పుకోవచ్చు. అక్కడ పూజ జరిగింది, మరి ఏం పూజ అనేది తెలియదు, కానీ ఇక్కడికి రావాలనిపించింది. ఇక్కడ ఈ లైటింగ్ చూసి ఏదో జరుగుతుంది అనేటట్టుగా అనిపించింది. ఇక్కడ చూడండి లైట్లు అనేటివి ఎలా వేశారో. ఇంకా ఏమీ చెప్పడానికి లేదని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ బాయ్కి ఎన్నోసార్లు రావడం జరిగింది. నేనైతే ఇప్పుడు బండి వేసుకొని బయటికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ చాలా ఎర్లీగా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైనా రాయడానికి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా అవసరం అన్నప్పుడు పెన్ అనేది ఎవరు ఇయ్యరు. కలెక్టర్ ఆఫీస్ పోతే పెన్ పేపర్ కూడా ఇయ్యరు. కాబట్టి నేను పెన్ను అనేది పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు ఇక్కడ. ఓకే, జంతువులకి దూరంగా ఉండాలి. జంతువులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మనల్ని డిస్టర్బ్ చేస్తాయి అని చెప్పుకోవచ్చు. కూసుకుంటూ వెళ్తున్నారు. ఈ పిచ్చి పిచ్చి కూతలు కూయడం వల్ల మొత్తం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొందరు ఏదో ఓకే మాట్లాడతారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరో మనిషి అరుస్తున్నాడు హా అని. ఇప్పుడైతే నేను వెళ్ళాలి. అక్కడ ఏదో వెహికల్ చూస్తున్నట్టుగా కనపడుతుంది. మళ్ళా నా కోసం వస్తుందా అనేది తెలియదు. వస్తుందని చెప్పుకోవచ్చు. ఆ వెహికల్ దూరం నుంచి చూస్తే ఏదో ఆగినట్టుగా కనపడుతుంది. చూడండి, ఆ వెహికల్ అనేది వస్తుందా అనేది నాకు తెలియదు. చూడండి, మొత్తానికి వస్తుంది ఆ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఏదో ట్రాన్స్పోర్ట్ లాగా లేదు, ఆగి ఆగి వస్తుంది. మళ్ళీ ఎందుకు ఆగి ఆగి వస్తుంది అనేది నాకు తెలియదు. ఇక్కడనే ఓకే ఏదో
చూడండి అక్కడ మనుషులు అనేటోళ్ళు వెళ్తున్నారు. నేను వెళ్ళాలి ఇక్కడ. ఓకే, గేట్ ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు అనేటట్టుగా ఉంది. ఒకసారి క్లోజ్ చేద్దాం. చూడండి ఇక్కడ గేట్ అనేది ఎప్పుడైనా క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఏదో బండి వెళ్తుందని చెప్పుకోవచ్చు, కార్మికులకి సంబంధించిన బండి. ప్రత్యేకంగా నా కోసమే తిప్పినట్టుగా కనపడుతుంది.